సందర్భంలో మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. 10 కోట్లు 5 కోట్లు డబ్బులు ఇచ్చి నన్ను కొన్నారు అనేటువంటిది నేను ఈ రోజు చెప్తున్నా. ఎందుకంటే నన్ను డబ్బుతో ఈ భూమి మీద పుట్టినవాడు ఎవరు కూడా కొనలేడు. అది చాలా మందికి తెలుసు. నేను చైర్మన్గా ఉన్నప్పుడు అనంతపురంలో రోడ్లు వేసినప్పుడు నా దగ్గర చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారు. మీరు పరోక్షంగా వ్యాపారంలో ఉంటే మేము చేస్తామని. తర్వాత సూర్యానగర్ రోడ్ వేసినప్పుడు నక్సలైట్ నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఉత్తరం రాశారు, మీరు ఆలోచన తప్పుది, నేను ఎవరితో కూడా నాలెడ్జ్ పడలేదు ప్రజల కోసం. అంటే మళ్ళీ అదే అరువాంచి ఉన్నటువంటి సత్యం నక్సలైట్ అతను వేసుకోమని చెప్పాడు. నా సూర్యానగర్ రోడ్లో అడుగు కానీ ఇంచు కానీ ఉంటే నాకు తల ఇస్తా ఎప్పుడైనా. ఎక్కడ అభివృద్ధి చేరిన శిల్పారావం దగ్గరైనా ఎక్కడైనా కానీ మనం ఎక్కడ ఈ సుమంత కూడా అభివృద్ధి చేయలే. నేను అందుకే 10 సార్లు చెప్పాను. ఒకసారి వెంకటరామరెడ్డి గారు చెప్పాను, మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర చూద్దాం, నేను ప్రమాణం చేస్తా, నా జీవితంలో లంచం తీసుకోలేదని చెప్తాను, నువ్వు చెప్పగలవా అని. అంటే తప్పు చేయాలి కాబట్టి మనం చేస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా కార్యకర్తలు ఎక్కడైనా పోయినా కూడా ఒక నాయకుడు తలెత్తుకొని తిరిగే రీతిలో ఈ నియోజకవర్గంలో ఎక్కడే కానీ ఇబ్బందులు లేకుండా మనం చేశాం.